హలో. ఇంటి నుంచి పీజీకొచ్చి 2 మంత్స్ పైనే అయిపోతుంది. ఇంకా ఆబ్వియస్‌లీ హోమ్ ఫుడ్ తినాలని ఫీలింగ్ ఎక్కువైపోయిందనమాట. ఇక ఇంటికి ఫోను చేసి నాకివన్నీ తినాలనుంది అనగానే, అమ్మ అయితే నాకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పెట్టగానే, నాన్న 9:30, 10 కల్లా నైట్ బస్ ఎక్కిచ్చేసి మార్నింగ్ 5:30 కంతా నాకు రీచ్ అయిపోతుంది. సో, ఆ పార్సెల్ తీసుకొచ్చుకోగానే దాన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు వచ్చే ఎక్సైట్‌మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ పార్సెల్ ఓపెన్ చేయంగానే ఉప్పు చెక్కలైతే ఉన్నాయి. మేమైతే దీన్ని ఉప్పు చెక్కలంటాము. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక ఉప్పు చెక్కలు తింటూ మిగతావేమొచ్చాయో కూడా చూస్తున్నాననమాట. చాలా రోజుల తర్వాత చేపల పులుసు తినాలనిపిచ్చింది. సో, అమ్మనైతే అడిగాను చేపల పులుసు చేయమని. సో, నెల్లూరులో చేపల పులుసు అంటేనే ఫేమస్. అలాంటిది ఇంక మా అమ్మ చాలా చేస్తుంది చేపల పులుసు. అది కూడా తెప్పిచ్చేసుకున్నాను. చాలా ఎక్సైటింగ్‌గా ఉండింది. ఇక నెక్స్ట్ ఐటెమ్ అయితే చింతాకు చేప. మోస్ట్ ఫేవరెట్ డిష్. నేనెప్పుడైనా కూడా పీజీలో ఉండి ఒక 2 మంత్స్ తర్వాత ఎప్పుడైనా హోమ్ ఫుడ్ తినాలనిపిస్తే ఇది ఖచ్చితంగా ఉండే ఐటెమ్ నాకు పార్సిల్‌లో. అంతిష్టము. చేపల పులుసు కన్నా కూడా ఇది చాలా ఇష్టం నాకు. మా అమ్మమ్మ ఉంది అందులో. ఇంకా ఆమె చేసిందంటే ఇంక స్పెషలిస్ట్ అంతే దీంట్లో. అంత బావుంటుంది. ఈసారి పార్సిల్‌లో అయితే కొన్ని తక్కువ ఐటెమ్సే తెప్పించుకున్నాను. బికాజ్ ఒక 10-20 డేస్‌లో ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను పండక్కి. సో, కొన్నే ఐటెమ్స్ తెప్పించుకున్నాను. సో, నెక్స్ట్ పార్సిల్‌లో అయితే కొంచెం ఉప్మా చేసుకోవాలనిపించింది. ఉప్మా రవ్వ పంపించింది. అండ్ కొన్ని ఆనియన్స్ అండ్ నిమ్మకాయలైతే పంపించింది. నేను బొరుగుల మిక్చర్ ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాను. సో, దానికోసం అయితే పంపించిందనమాట. నిమ్మకాయలు, ఆనియన్స్ యూజ్ అవుతాయి కదా అని. ఇక పోపు దినుసులైతే పంపించింది ఉప్మా కోసం. మీలో ఎంతమంది నువ్వుల పొడి తిన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అన్నంలో వేసుకొని ఫస్ట్ ముద్ద తింటే నెయ్యి వేసుకొని వేడి వేడిగా సూపర్‌గా ఉంటది. ఇక మెయిన్‌గా లీకేజ్ అయింది ఈ టొమాటో పచ్చడి నుంచి. ఆయిల్ అంతా లీకేజ్ అయిపోయిందనమాట. నా బెడ్‌కి కూడా మొత్తం అయిపోయింది. ఇక వాటితో పాటు నాకు కొన్ని న్యూస్ పేపర్స్ కూడా పంపించింది. బికాజ్ ఈ నిమ్మకాయలు మనం ఈ పేపర్స్‌లో రౌండ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అవి ఎక్కువ డేస్ ఉంటాయని చెప్పింది. సో, ఒక్కొక్కటిగా తీసుకొని పేపర్స్‌లో అయితే రౌండ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకో వారం రోజులు ఏ దిగులు ఉండదు. హ్యాపీగా కడుపు నిండా తింటాను.